the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక చెక్క ఉపగ్రహం వార్తల్లోకి వచ్చింది. ఒక సూపర్లేటివ్ టాపిక్. మన కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్స్ పేరుతో ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ని కొన్నిటిని డిస్కస్ చేస్తున్నాం. ప్రపంచంలోనే, భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో ప్రత్యేక అంశాలుగా సూపర్లేటివ్స్గా మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ప్రపంచంలోనే తొలి చెక్క ఉపగ్రహం లేదా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక చెక్క ఉపగ్రహం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది. సూపర్లేటివ్ టాపిక్స్లో ఇంపార్టెంట్. ఈ టాపిక్కి సంబంధించి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ చెక్క ఉపగ్రహాన్ని ఎవరు తయారు చేశారు, ఎవరు ప్రయోగిస్తున్నారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో చూడండి, ప్రపంచంలోనే తొలిసారిగా కలప అంటే చెక్క, కలపతో తయారు చేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఏంటి, నాసా. సో అంతరిక్ష పరిశోధన సంస్థలు ఏవైతే ఉంటే వాటిని చూడండి. అమెరికా అనగానే నాసా, రష్యా అనగానే రాస్కాస్మోస్, జపాన్ అనగానే జాక్సా, ఇండియా అనగానే ఇస్రో. ఇవన్నీ గుర్తుంచుకోండి. సో ప్రయత్నిస్తున్నాయి. అంతరిక్షయానం కార్యకలాపాలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రయోగానికి సమాయత్తం అవుతున్నాయి. సో ఇక్కడ ఎవరు తయారు చేస్తారో చూడండి. ఈ కలప ఉపగ్రహాన్ని సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో, ఎందుకంటే కలపను అందించింది వారే, ఫారెస్ట్రీ వారు. సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యోటో విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఉపగ్రహం శీతలమై క్రమంగా భూమిలో కలిసిపోయే అవకాశం, స్వభావం ఉంటుందంట. సో స్పేస్ డెబ్రిస్గా కానీ దేని విషయంలో కూడా దీనివల్ల సమస్య ఉండదు. సో ఎవరు తయారు చేస్తారు, ఎవరు ప్రయోగించబోతున్నారు, ప్రత్యేకత ఏంటి, సరిపోతుంది. అండ్ గాలి నాణ్యతను తలకిందులు చేసిన ట్రిపుల్ డిప్ అంటే ఏంటో చూడాలి. ఇది ముఖ్యంగా జాగ్రఫీ పరంగా ఒక ఫినామినా. సో ట్రిపుల్ డిప్ దేనికి సంబంధించిందంటే గాలి నాణ్యతను తలకిందులు చేసిందంట. ఏ శాస్త్రవేత్తలు దీనికి పైన పరిశోధనలు చేస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇది చూడండి, మీకు ఇటువంటి జ్ఞాననేత్రం అని చెప్పేసి ప్రత్యేకంగా పేపర్లు చూస్తూ ఉంటాము. మనం ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. చూడండి, వాతావరణంలో అనూహ్యంగా ఏర్పడ్డ ట్రిపుల్ డిప్ లానినా పరిణామం వల్ల 2022-23 సంవత్సరంలో శీతాకాలంలో అసాధారణ పరిస్థితులు తలెత్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల అప్పట్లో ఉత్తర భారతదేశంలో గాలి నాణ్యత మెరుగుపడిందని, ద్వీపకల్ప భాగంలో మాత్రం వాయు కాలుష్య స్థాయి పెరిగిందని వివరించడం జరిగింది. 2020 నుంచి 2023 వరకు వరుసగా 3 ఏళ్ల పాటు లానినా పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని అరుదైన ట్రిపుల్ డిప్ పోకడగా పేర్కొంటారు. దీనివల్ల సాగరాలు, ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై పెను ప్రభావం పడింది. దీనిపై బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ చైర్పర్సన్ వారు పరిశోధనను కొనసాగించారు. సో గాలి నాణ్యతను తలకిందులు చేసిందట 2022-23 సంవత్సరంలో ట్రిపుల్ డిప్. సో గుర్తుంచుకోండి. అండ్ రష్యా స్వాధీనంలోకి మరొక యుక్రెయిన్ పట్టణం. మనందరికీ తెలుసు, 2022 ఫిబ్రవరి 24వ తేదీ నుండి రష్యా యుక్రెయిన్పై దండయాత్రను ప్రారంభించింది. చాలా ప్రాంతాల వార్తల్లోకి వచ్చినాయి. బ్లాక్ సీ అని, క్రిమియా అని, అండ్ డాంబాస్కో రీజన్ అని, లుహాన్స్, డొనెస్క్ ఇటువంటివి, అండ్ యుక్రెయిన్ రాజధాని కీవ్, ఇవన్నీ వార్తల్లోకి వస్తున్నాయి. ఈ ప్రాంతాలను చూడండి. ఇప్పుడు మరొక పట్టణం అనేది రష్యా కైవసం చేసుకుందంటే యుక్రెయిన్ నుండి. అదేంటో చూడండి. యుక్రెయిన్తో పోరులో రష్యా మరో అడుగు ముందుకు వేసింది. యుక్రెయిన్లోని అవదివుకా పట్టణం పేరేంటి, అవదివుకా. ఇటీవల వార్తల్లోకి వచ్చిన అవదివుకా పట్టణం ఎక్కడ ఉంది, యుక్రెయిన్. ఎందుకు వార్తల్లోకి వచ్చింది, రష్యా కైవసం చేసుకుంది. మొత్తాన్ని రష్యా బలగాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు గారు ప్రకటించారు. సో ఇది సరిపోతుంది. అండ్ రీసెంట్గా రష్యాకి సంబంధించి పుతిన్ ప్రత్యర్థి అలెక్సిస్ నావెల్నీ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వ్యక్తులు కానివ్వండి, లేదా ప్రాంతాలు కానివ్వండి, రష్యా యుక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన వార్తల్లోకి వచ్చిన ప్రతి పాయింట్ని మనం కవర్ చేసాం. వాటన్నిటి కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన ఒక పట్టణం పేరేంటి, అవదివుకా, ఇక్కడ యుక్రెయిన్లో ఉంది. అండ్
కాశ్మీర్ పర్యాటకులను మరీ ఆకట్టుకుంటున్న ఉరి సెల్ఫీ పాయింట్. సో ఒక సెల్ఫీ పాయింట్ గతంలో మనం డిస్కస్ చేసాము, ఇప్పుడు ప్రారంభమైంది. పర్యాటకులను మరింత ఆకర్షిస్తుందంట ఇది. కాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసికు సమీపంలో ఉన్న ఉరి సెల్ఫీ పాయింట్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ ప్రాంతంగా మారింది. ఇక్కడి అధికారులు దీన్ని ఇండియా సెల్ఫీ పాయింట్గా వ్యవహరిస్తున్నారు. జీలం నది అందాలు, విశాలమైన కాశ్మీర్ లోయలను చూడటానికి అనువుగా ఉన్న ఈ ప్రదేశం పర్యాటకులు మంత్రముగ్ధులను చేస్తుంది. సందర్శకుల్లో జాతీయత భావాన్ని పెంపొందించేలా ఈ ప్రాంతాన్ని సైన్యం గత ఏడాది కమాన్ సేతుని ఏర్పాటు చేయగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెల్ఫీ పాయింట్ని ప్రారంభించడం జరిగింది. సో ఉరి ఏరియాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సెల్ఫీ పాయింట్. అండ్ 9 నుండి 10% వార్షిక వృద్ధి రేటుతో భారతదేశం 2047 నాటికి, అంటే స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ల నాటికి 35 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇటీవల నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ గారు చెప్పడం జరిగింది. అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్ మాజీ CEO. ప్రస్తుతం ఎవరున్నారు? BVR సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో ఇండియాకి సంబంధించి కొన్ని ప్రెడిక్షన్స్, గ్రోత్ రేట్స్ అండ్ ఎస్టిమేట్స్ వార్తల్లోకి వస్తే చూడండి ఏ సమయం నాటికి ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు చెప్తున్నారు. సో 9 to 10% వార్షిక వృద్ధి రేటు. మనం ఇటీవల కాలంలో 6.5, 6.7 అని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటుని అని చెప్తున్నాయి కదా. అలా 9 to 10% వృద్ధి అవసరం అంట దేశానికి అని ఎవరు చెప్తున్నారు, ఎప్పటివరకు ఏ టార్గెట్ వస్తుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక గిరిజన జాతర, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం జాతర. సో మేడారం జాతరకు సంబంధించి వచ్చే భక్తులకు ఉపయుక్తంగా ఉండే విధంగా ఒక యాప్ని మనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో యాప్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఆ యాప్ పేరు ఏంటో చూస్తే సరిపోతుంది. మై మేడారం యాప్. తెలంగాణలోని మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం మై మేడారం యాప్ని రూపొందించింది. స్మార్ట్ ఫోన్లో ప్లేస్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని సౌకర్యాలు, సేవల వివరాలు పొందవచ్చు. ఇందులో 2 కేటగిరీలు వస్తాయి. మొదటి కేటగిరీలో నీరు, వైద్య, పార్కింగ్, శౌచాలయాలు, స్నానఘట్టాల వివరాలు ఉంటాయి. రెండో కేటగిరీలో తప్పిపోయిన పిల్లలకు సంబంధించి కానీ వారి వివరాలు, మిస్సింగ్ అలర్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. అండ్ అత్యుత్తమ ప్రధానిగా మరొకసారి తరచూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వార్తల్లోకి వస్తున్నారు. ఇటీవల మార్నింగ్ కన్సల్ట్ కానివ్వండి, విశేష ఆదరణ పొందిన దేశాధినేతల్లో మోదీ గారు టాప్. ఇప్పుడు ఇండియా టుడే వారు ఒక సర్వే రిలీజ్ చేశారు. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారికి విపరీతమైన ఆదరణ ఉందని. అండ్ సీఎంల పరంగా చూస్తే ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు టాప్లో ఉన్నారు. చూడండి ఇక్కడ దేశంలోనే అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు నిలిచారు. 44% ప్రజాదరణతో ఆయన అగ్రస్థానం సాధించారు. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని తేల్చింది. దేశంలోని అన్ని లోక్సభ స్థానాల నుంచి మొత్తం 35,801 మందిని సర్వే చేశామని ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో 15%తో వాజ్పేయి 2వ స్థానంలో, 14%తో ఇందిరాగాంధీ 3వ స్థానంలో, 11%తో మన్మోహన్ సింగ్ 4వ స్థానంలో నిలిచారంట. ఇక ముఖ్యమంత్రుల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గారు బిజు జనతా దళ్ అధినేత అగ్రస్థానంలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2వ స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్ 52.7% ప్రజాదరణ ఉంది. అదే యోగి ఆదిత్యనాథ్ గారికి 51.3% ప్రజాదరణ ఉందని చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రముఖ జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజు గారు నిన్నటి రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్స్ ప్లాట్ఫామ్లో తనతో ఉన్న ఒక ఫోటోని కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటించడం జరిగింది. సో జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజు గారు కన్నుమూశారు. ఛత్తీస్గఢ్లోని డోంగర్ గఢ్ తీర్థంలో సల్లేఖన దీక్ష చేపట్టి 3 రోజుల నుంచి ఆహారం పానీయాలు తీసుకోవడం మానేసిన ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మరణం దేశానికి తీరని లోటు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. మరి పేదరిక నిర్మూలనకు, విద్యను ప్రోత్సహించేందుకు జీవితాన్ని అంకితం చేశారని తనతో ఉన్న ఒక ఫోటోని రిలీజ్ చేశారు. సో ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ దిగంబరుడు తను. అండ్ ప్రతిష్టాత్మక మలేషియా వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా బ్యాడ్మింటన్ 2024 టైటిల్ని మన భారత అమ్మాయిలు కైవసం చేసుకోవడం జరిగింది. సో చూడండి, భారత
మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్రను సృష్టించింది. ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్లో మన అమ్మాయిలు జట్టు స్వర్ణం కొల్లగొట్టింది. సుదీర్ఘకాలంగా అందని ద్రాక్షల ఊరిస్తున్న ఆసియా టైటిల్ను పివి సింధు సారథ్యంలోని మహిళా భారత జట్టు ఒడిసిపట్టింది. ఆదివారం హోరాహోరీగా థాయిలాండ్పై భారత జట్టు గెలుపొందడం జరిగింది. ఈ టోర్నీలో గతంలో 2 సార్లు పురుషుల జట్టు కాంస్య పతకాన్ని గెలిచింది. కానీ ఇప్పుడు మహిళల జట్టు టైటిల్ని గెలుచుకోవడం అనేది అద్భుతం అని చెప్పొచ్చు. ఇక మైక్ ప్రోక్టర్ క్రీడాకారుడు. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే క్రీడా రంగం. ఏ క్రీడకి సంబంధించి అంటే క్రికెట్. సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఇంటర్నేషనల్ ప్లేయర్, క్రికెటర్, ఇటీవల ఆల్రౌండర్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. మైక్ ప్రోక్టర్. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ మైక్ ప్రోక్టర్ మరణించారు. సమర్థుడైన బౌలర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్, తెలివైన కెప్టెన్గా దక్షిణాఫ్రికా క్రికెట్లో ప్రోక్టర్కి ప్రత్యేక స్థానం అనేది ఉంది. ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఈరోజు అంశాలు ర్యాపిడ్గా చూస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని తయారు చేస్తూ జపాన్ వార్తల్లోకి వచ్చింది. గాలి నాణ్యతను తలకిందులు చేసిన ట్రిపుల్ డిప్ అనే అంశము. అండ్ రష్యా స్వాధీనంలోకి మరొక యుక్రెయిన్ పట్టణం, అవధీక పట్టణం అనేది రావడం జరిగింది. కాశ్మీర్ పర్యాటకులను ఆకర్షిస్తున్న ఉరి సెల్ఫీ పాయింట్. అండ్ 9 నుండి 10% వార్షిక వృద్ధి రేటుతో 2047 నాటికి $35 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించే అవకాశం ఉందని నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ గారు చెప్తున్నారు. అందుబాటులోకి మై మేడారం యాప్ భక్తుల సౌకర్యార్థం. దేశంలోనే అత్యుత్తమ ప్రధానిగా ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారు నిలిచారు. అత్యుత్తమ సీఎంగా ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు నిలిచారు. జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ దిగంబర గురువు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ అమ్మాయిలు అదర్హో ఆసియా బ్యాడ్మింటన్ టైటిల్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు. మైక్ ప్రోక్టర్ దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ క్రికెటర్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.